ఓకే. గుడ్ మార్నింగ్ అమ్మా. మనం థర్మోడైనమిక్స్ కంటిన్యూ చేద్దాం. గిబ్స్ హెల్మ్హోల్ట్జ్ ఈక్వేషన్. గిబ్స్ హెల్మ్హోల్ట్జ్ ఈక్వేషన్. గిబ్స్ హెల్మ్హోల్ట్జ్ ఈక్వేషన్ ఏం చెప్తుందంటే U ఈక్వల్స్ F మైనస్ T ఇంటూ డో ఎఫ్ బై డో టీ అట్ V. అలాగని లేకపోతే G ఈజ్ ఈక్వల్ టు H ప్లస్ T ఇంటూ డో G బై డో టీ అట్ P. వీటిని గిబ్స్ హెల్మ్హోల్ట్జ్ ఈక్వేషన్స్ అంటారు. దాని తర్వాత స్పెసిఫిక్ హీట్స్ డీల్ చేద్దాం. స్పెసిఫిక్ హీట్స్. ఓకే. స్పెసిఫిక్ హీట్ని జనరల్గా డినోటెడ్ బై సి కదా. స్పెసిఫిక్ హీట్ అంటే అందరికి తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెటీరియల్ యొక్క టెంపరేచర్ని రైజ్ చేయాలంటే యూ హ్యావ్ టు సప్లై హీట్. ఓకే. ఇఫ్ యూ వాంట్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ ఎ మెటీరియల్ బై 1 degree Celsius, హౌ మచ్ హీట్ ఓకేనా, ఎంత హీట్ నువ్వు సప్లై చేయాలో దాన్నే స్పెసిఫిక్ హీట్ అంటారు. దట్ ఈస్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ మెటీరియల్స్. కొన్ని మెటీరియల్స్ ఏమవుతాయి, తక్కువ హీట్ సప్లై చేసినా కూడా వాటి టెంపరేచర్ ఈజీగా రైజ్ అయిపోతుంది. ఓకేనా. కానీ కొన్ని మెటీరియల్స్ ఎలా ఉంటాయి, ఎక్కువ హీట్ ఇస్తే కానీ వాటి టెంపరేచర్ రైజ్ అవ్వదు. అందుకే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అనేది మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఎక్కువ తక్కువ చెప్పండి. చాలా ఎక్కువ సార్. చాలా ఎక్కువ ఉంటుంది. అది చాలా ఎక్కువ ఉండడం మన అదృష్టం. ఓకేనా. ఒక విధంగా స్టెబిలైజర్ లా పనిచేస్తుంది వాటర్. నీరు తొందరగా వేడెక్కదు, తొందరగా చల్లబడదు. ఓకేనా. నైట్ టైం కూడా మనకి ఏమవుతుంది, ఇప్పుడు చూడండి సముద్రంలో ఉన్న ప్లేసెస్ ఉంటాయి కదా, కాకినాడ, వైజాగ్ ఇలాంటి చోట డే టైం టెంపరేచర్కి నైట్ టైం టెంపరేచర్కి మధ్య వేరియేషన్ తక్కువ ఉంటుంది. ఎందుకని, వాటర్ ఏం చేస్తుంది, నైట్ టైం కూడా అంత తొందరగా కూల్ అవ్వదు కాబట్టి నైట్ టైం టెంపరేచర్ కూడా డ్రాస్టిక్గా పడిపోదు అనమాట. ఓకేనా. సో స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే నథింగ్ బట్ ది అమౌంట్ ఆఫ్ హీట్ దట్ ఈస్ రిక్వైర్డ్ టు ఇంక్రీజ్ ద టెంపరేచర్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ త్రూ 1 degree Celsius. 1 degree Celsius పెంచడానికి నువ్వు ఎంత హీట్ అయితే ఇవ్వాలో ఆ హీట్నే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటారు. ఇప్పుడు సాలిడ్స్కి లిక్విడ్స్కి మాత్రం స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే ఒకటే, సి సింపుల్గా. కానీ గ్యాసెస్కి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీస్ని ఎలా చెప్తారంటే సిపి, సివి అని రెండు ఉంటాయి గ్యాసెస్కి మాత్రం. ఎందుకు సార్ గ్యాసెస్కి మాత్రం స్పెసిఫిక్ హీట్ కెపాసిటీస్ రెండు చెప్పాలి, సిపి, సివి అని అంటే, సిపి అంటే తెలుసు కదా, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ ప్రెజర్. సివి అంటే స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. మీకు ప్రెజర్ చేంజ్ చేసినప్పుడు వాల్యూమ్ చేంజ్ అయ్యే ఆ లక్షణం వేటికి ఎక్కువ ఉంటుంది, గ్యాసెస్కి ఎక్కువ ఉంటుంది. ఓకేనా. అంటే సెన్సిటివిటీ ఈజ్ మోర్ అనమాట. ఓకే. సో అలాంటప్పుడు మనం కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర హీట్ సప్లై చేసినప్పుడు జరిగే ప్రాసెస్ ఒకలా ఉన్నప్పుడు కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర ప్రాసెస్ ఇంకోలా ఉంటుంది. ఓకేనా. అందుకే గ్యాసెస్కి మాత్రం నువ్వు ఖచ్చితంగా స్పెసిఫిక్ హీట్ అనేది కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర లేకపోతే కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర అనేది స్పెసిఫై చేయాలి. అందుకే యూ విల్ హ్యావ్ 2 స్పెసిఫిక్ హీట్స్ ఫర్ గ్యాస్, సిపి అండ్ సివి. ఏది ఎక్కువ ఉంటుందో చెప్పండి, సిపి ఎక్కువ, సివి ఎక్కువ? సిపి ఎక్కువ. సిపి ఎక్కువ. ఎందుకు ఎక్కువ ఉంటుంది చెప్పగలరమ్మా? ఇప్పుడు ఒక గ్యాస్ని మనం హీట్ చేస్తున్నాం. ఓకేనా. కాన్స్టెంట్ ప్రెజర్ అనే కండిషన్లో హీట్ చేయాలి. అంతేగా సిపి అంటే అట్ కాన్స్టెంట్ ప్రెజర్. కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర హీట్ చేస్తున్నప్పుడు వాల్యూమ్ మారచ్చుగా. వాల్యూమ్ మారచ్చు. వాల్యూమ్ మారినప్పుడు నువ్వు సప్లై చేసిన హీట్లో కొంత పార్ట్ వర్క్డానికి ఉపయోగపడుతుంది. ఓకేనా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా ఒక వెసల్లో వాటర్ తీసుకుని హీట్ చేస్తున్నప్పుడు మన ఉద్దేశం ఏంటి, మనం ఇస్తున్న హీట్ మొత్తం కూడా ఆ గిన్నెలో ఉన్న వాటర్ వేడెక్కడానికి ఉపయోగపడాలి. కానీ మీకు ఏమవుతుంది, ఒక్కోసారి మనం ఇచ్చిన హీట్లో కొంత పార్ట్
ఆ పైన ఏదైనా మీరు ఒక మూత లాంటిది పెట్టారనుకోండి, అదేమవుతుంది పైకి కిందకి ఇలా మూవ్ అవుతుంది అనుకోండి. అంటే అర్థం ఏంటి? మనం ఇచ్చిన హీట్‌లో కొంత పార్ట్ వర్క్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎక్స్‌టర్నల్ వర్క్ డన్. సో, దాన్ని కాంపెన్సేట్ చేయాలంటే నువ్వు ఇంకొంచెం ఎక్స్‌ట్రా హీట్ సప్లై చేయాలి కదా! ఓకేనా? అందుకే కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర ఒక గ్యాస్‌ని హీట్ చేసినప్పుడు, నువ్వు సప్లై చేసిన హీట్ మొత్తం బాడీ టెంపరేచర్ రైజ్ చేయడానికి ఉపయోగపడదు. ఓకేనా? అందులో కొంత పార్ట్ వేస్ట్ అవుతుంది. వేస్ట్ అంటే ఇక్కడ ఈ సెన్స్‌లో వేస్ట్ ఇక్కడ. ఎందుకు వేస్ట్ అవుతుంది? వర్క్ డన్ చేయడానికి. కొంత వర్క్ జరగడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా? ఎక్స్‌టర్నల్ వర్క్. అందుకని మనం ఏం చేయాలి? ఇంకొంచెం ఎక్స్‌ట్రా హీట్ సప్లై చేస్తే తప్ప టెంపరేచర్ 1 డిగ్రీ సెల్సియస్ పెరగదు. ఓకేనా? కానీ కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర అంటే సీవీకొచ్చేటప్పటికి వాల్యూమ్ కాన్స్టెంట్ కదా ఇక్కడ. వాల్యూమ్ కాన్స్టెంట్ అన్నప్పుడు వర్క్ డన్ ఎంత? 0 కదా! వర్క్ డన్ ఫార్ములా ఏంటి తెలుసుగా మీకు? dW = PdV. So when volume is constant, there is no possibility to do work. వర్క్ చేయడానికి పాసిబిలిటీ లేదు. అలాంటప్పుడు ఏమవుతుంది? మనం ఇచ్చిన హీట్ మొత్తం కూడా టెంపరేచర్ రైజ్ అవ్వడానికే ఉపయోగపడుతుంది తప్ప వర్క్ చేయడానికి అవకాశం లేదు. అలాంటప్పుడు నువ్వు ఇచ్చిన హీట్ ఎఫిషియెంట్‌గా యూజ్ అవుతుంది. సో ది అమౌంట్ ఆఫ్ హీట్ దట్ యూ నీడ్ టు సప్లై టు రైజ్ ద టెంపరేచర్ త్రూ 1 డిగ్రీ సెల్సియస్ ఈజ్ లెస్ వెన్ కంపేర్డ్ టు సిపి. ఓకే. సో అందుకే సిపి ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ సివి. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో సిపి బై సివి రేషియో ఇంపార్టెంట్ అమ్మా. సిపి బై సివి దాన్ని గామా అంటారు. ఓకేనా? అఫ్ కోర్స్ సిపి బై సివి ఈజ్ ఈక్వల్ టు గామా దేనికి ఈక్వల్ అవుతుందంటే ఈ అంటే ఎలాస్టిసిటీ అమ్మా. అడియాబాటిక్ ఎలాస్టిసిటీకి ఐసోథర్మల్ ఎలాస్టిసిటీ రేషియో ఎంత ఉంటుందో సిపి బై సివి రేషియో కూడా అంతే ఉంటుంది. ఓకేనా? తర్వాత సిపి బై సివి గామా వాల్యూ అన్ని గ్యాసెస్కి ఒకలా ఉండదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ది నేచర్ ఆఫ్ ద గ్యాస్. అది మోనోఅటామిక్ గ్యాసా, డయాటామికా, ట్రయాటామిక్ అనే దాన్ని బట్టి సిపి బై సివి వాల్యూ డిపెండ్ అవుతుంది. అంటే గామా వాల్యూ డిపెండ్ అవుతుంది. నేను ఒక టేబుల్ చెప్తాను ఇక్కడ. ఇప్పుడు సిపి బై సివి గామా క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఒక ఈజీ అప్రోచ్ ఉంది. సిపి బై సివి గామా వాల్యూ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? గామాకి ఒక ఫార్ములా ఉంది. 1 + 2/f. గామా ఈజ్ ఈక్వల్ టు 1 + 2/f. ఇక్కడ ఎఫ్ అంటే ఏంటంటే ఎఫ్ అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఒక గ్యాస్ మాలిక్యూల్కి ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉన్నాయి. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ గురించి కొంచెం ఎలాబరేట్గానే డిస్కస్ చేయాలి. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ చాలా సందర్భాల్లో మనకి అవసరం పడుతుంది. ఓకేనా? ఒక మాలిక్యూల్ ఎన్ని రకాలుగా మూవ్ అవ్వగలదు చెప్పండి? ట్రాన్స్లేషన్. ఓకేనా? రెండోది రొటేషన్. మూడోది వైబ్రేషన్. ట్రాన్స్లేషను, రొటేషను, వైబ్రేషన్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నది లీనియర్ మాలిక్యూల్ అనుకోండి. లీనియర్ మాలిక్యూల్ ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు? CO2 ఒక లీనియర్ మాలిక్యూల్ కదా. whereas H2O is not a linear molecule. ఓకే. ఒక లీనియర్ మాలిక్యూల్ తీసుకుంటే ఆ మాలిక్యూల్కి ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటాయి అంటే ఒక ఫార్ములా ఉంది. ఓకేనా? టోటల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎఫ్ ఎంత అంటే 3n. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ n అంటే ఏంటి? అది మోనోఅటామిక్ మాలిక్యూల్ అనుకోండి. మోనోఅటామిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇనర్ట్ గ్యాసెస్ తీసుకోండి, అవి అనమాట. వాటికి n = 1 కదా. అప్పుడు ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటాయి అంటే 3 ఉంటాయి అంతే. ఫర్ ఎగ్జాంపుల్ డయాటామిక్ తీసుకోండి, H2, O2 అలాంటి మాలిక్యూల్స్. డయాటామిక్ తీసుకున్నప్పుడు n = 2 కదా. అప్పుడు ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటాయి మాలిక్యూల్కి? టోటల్గా 6 ఉంటాయి. అలాగే ట్రయాటామిక్ తీసుకుంటే 3 × 3 9. సో జనరల్గా ఒక మాలిక్యూల్కి ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటాయి అంటే 3n ఉంటాయి. ఓకేనా? n ఈస్ ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ద మాలిక్యూల్. ఓకే. సో ఆ టోటల్గా ఉండే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్లో ఎన్ని ట్రాన్స్లేషన్ ఉంటాయి, ఎన్ని రొటేషన్ ఉంటాయి, ఎన్ని వైబ్రేషన్ ఉంటాయో చెప్తాను చూడండి. ఓకేనా? ఒక లీనియర్ మాలిక్యూల్కి 3 ట్రాన్స్లేషనల్ డిగ్రీస్, ఓకేనా, 2 రొటేషన్, మిగిలిన 3n-5 వైబ్రేషన్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటాయి. అదే నాన్ లీనియర్కి వచ్చేటప్పటికి ట్రాన్స్లేషన్ 3,
రొటేషన్ ఒకటి పెరుగుతుంది. నాన్ లీనియర్ మాలిక్యూల్ అవ్వడం వల్ల ఇంకో యాక్సిస్ లో కూడా అది రొటేట్ అవ్వగలదు. ఓకేనా? ఇప్పుడు లీనియర్ మాలిక్యూల్ కి మామూలుగా రొటేషన్ యాక్సెస్ అనేవి రెండే ఉంటాయి. ఇప్పుడు మామూలుగా రెండు కనెక్ట్ చేసే బాండ్ ఉంటుంది చూసారా, ఆ యాక్సెస్ పరంగా రొటేట్ అవ్వవు రెండు. అందుకని లీనియర్ మాలిక్యూల్ కి రొటేషన్ పాసిబిలిటీస్ ఎన్ని? రెండే. వేరస్ నాన్ లీనియర్ మాలిక్యూల్ కి 3 పాసిబిలిటీస్ ఉంటాయి. 3 యాక్సెస్ ఆఫ్ రొటేషన్ ఉంటాయి. సో నాన్ లీనియర్ మాలిక్యూల్ కి వచ్చేటప్పటికి 3 అన్నమాట. ఇప్పుడు ఇంకా వైబ్రేషన్ ఎన్ని మిగులుతాయి? 3n - 6 అన్నమాట. సో ఈ టేబుల్ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా. నేను చెప్పింది ఇదేంటి? మోనాటామిక్, డయాటామిక్, ట్రయాటామిక్ అన్నిటికీ అప్లై అవుతుంది ఈ ఫార్ములా. ఏదో ఒకదానికే కాదు. ఓకేనా? ఒక మాలిక్యూల్ కి జనరల్ గా ఉండే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, ట్రాన్స్లేషన్, రొటేషన్, వైబ్రేషన్ ఎన్నో చూద్దాం. ఇప్పుడు మనం మోనోఅటామిక్ చూద్దాం. మోనోఅటామిక్ చూసినప్పుడు ఫర్ మోనోఅటామిక్ మోనోఅటామిక్ అన్నప్పుడు టోటల్ గా ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటాయి చెప్పండి? టోటల్ గా ఫార్ములా ఏంటమ్మా? 3n కదా. n is equal to 1 కాబట్టి ఏ మోనోఅటామిక్ మాలిక్యూల్ విల్ హ్యావ్ 3 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. 3 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ కూడా ఏంటి? ట్రాన్స్లేషన్. ఇప్పుడు మోనోఅటామిక్ మాలిక్యూల్ కేసులో వైబ్రేషన్, రొటేషన్ ఉంటాయా? దానికది వైబ్రేట్ అయిపోద్దా? దానికది రొటేట్ అయిపోద్దా? రొటేషన్, వైబ్రేషన్ పాసిబిలిటీస్ ఎప్పుడు వస్తాయి? అట్లీస్ట్ 2 ఆటమ్స్ ఉండాలి. సో ఫర్ ఎ మోనోఅటామిక్ మాలిక్యూల్ యూ విల్ నాట్ హ్యావ్ రొటేషన్ ఆర్ వైబ్రేషన్. ఓకేనా? సో ఓన్లీ ట్రాన్స్లేషన్ ఉంటాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 3, అవన్నీ కూడా ట్రాన్స్లేషన్. సో మనం ఎఫ్ ఎంత అని చెప్పాలి మోనోఅటామిక్ కి? ఎఫ్ ఇస్ ఈక్వల్ టు 3. సో మనం సిపి/సివి గామా కట్టాలి కదా. గామాకి ఫార్ములా ఏంటి ఇప్పుడు? 1 + 2/3 అంతే కదా. అంటే ఎంత అవుతుంది? 5/3 అవుతుంది. 1.67. సో ఫర్ ఎ మోనోఅటామిక్ గ్యాస్ ద వాల్యూ ఆఫ్ గామా CP/CV ఈజ్ 1.67. ఓకే. తర్వాత గామా ఒకటే కాదు, సిపి కూడా కట్టచ్చమ్మా ఎఫ్ తెలిస్తే. సివికి ఫార్ములా ఏంటంటే F/2R. ఓకేనా? అప్పుడు ఎంత అవుతుంది చెప్పండి? సివి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అంటే ఎంత మోనోఅటామిక్ కి? 3 కదా. 3/2R అన్నమాట. సిపి ఎంత అవుతుందో నేను చెప్పక్కర్లా. సిపికి సివికి డిఫరెన్స్ ఎంత ఉంటుంది? ఎప్పుడు కూడా R కదా. మనకు ఆ విషయం తెలుసు కదా. సిపి - సివి ఈజ్ ఈక్వల్ టు R కాబట్టి సిపి ఈజ్ ఈక్వల్ టు సివి + R కదా. సో సివి కట్టేసి వచ్చిన దానికి R కలుపుకుంటే చాలు. అంటే ఎంత? 5/2R. ఇది మోనోఅటామిక్ గ్యాస్ కి డిస్కషన్. చెప్పింది అర్థమవుతుంది కదమ్మా. ఒక మాలిక్యూల్ కు ఉన్న డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎన్ని అనేది మీకు క్లారిటీగా తెలియాలి, ఖచ్చితంగా తెలియాలి. ఓకేనా? ఒక మాలిక్యూల్ ఉన్న డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎన్ని అంటే 3n, వేర్ n ఈస్ ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ద మాలిక్యూల్. ఓకేనా? సో లీనియర్ మాలిక్యూల్ తీసుకుంటే 3 రొటేషను, 3 ట్రాన్స్లేషను, 2 రొటేషను, మిగిలినవన్నీ కూడా వైబ్రేషన్. For a non-linear molecule, you will have same 3 translation, 3 rotation. ఇంకో యాక్సిస్ పరంగా కూడా అది రొటేట్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది బికాస్ ఆఫ్ ఇట్స్ నాన్ లీనియారిటీ. ఓకే. నెక్స్ట్ వైబ్రేషన్కి వచ్చేటప్పటికి ఇంకెన్ని మిగులుతాయి? 3n - 6 మిగులుతాయి. ఇది జనరల్ ఫార్ములా. మనం ఇప్పుడు స్పెసిఫిక్గా మూడింటికి మనం స్టడీ చేద్దాం. మోనోఅటామిక్, డయాటామిక్, ట్రయాటామిక్. మోనోఅటామిక్ అన్నప్పుడు డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎన్ని? సింపుల్ గా టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రీడమ్, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఏంటంటే 3 × 1 ఈజ్ ఈక్వల్ టు 3 కదా. ఆ 3 కూడా ఏమవుతాయి? ఓన్లీ ట్రాన్స్లేషన్ ఉంటాయి, రొటేషన్, వైబ్రేషన్ ఉండవు. సో మనం ఏం చేయొచ్చు? ఈజీగా గామా వాల్యూ, సిపి వాల్యూస్ కూడా క్యాలిక్యులేట్ చేసేయచ్చు. ఓకేనా? ఇప్పుడు డయాటామిక్ చేద్దాం. డయాటామిక్ కి చెప్పండి, మీరు చెప్పండి. ట్రాన్స్లేషన్ ఎన్ని, రొటేషన్ ఎన్ని, వైబ్రేషన్ ఎన్ని? సిక్స్ సార్ ట్రాన్స్లేషన్. టోటల్ ఎన్ని? 6. అందులో ట్రాన్స్లేషన్ ఎన్ని? ట్రాన్స్లేషన్ ఎప్పుడు 3 ఉంటాయి కదమ్మా, దాని గురించి ఆలోచించక్కర్లా. ఇప్పుడు XYZ అంతే, 3 డైరెక్షన్స్ లో ట్రాన్స్లేట్ అవ్వగలదు కాబట్టి ఆబ్వియస్లీ 3, ఇంకా అందులో ఆలోచించక్కర్లా. చెప్పండి. రొటేషన్ ఎన్ని? 2 sir.
2. వైబ్రేషన్ మిగిలినవి ఎన్ని? ఇంకా 3 + 2 5 కదా. వైబ్రేషన్ ఎన్ని ఉంటాయి? 1. ఓకేనా. మీకు డౌట్ రావచ్చు మళ్ళీ ఇక్కడ లీనియారిటీ నాన్ లీనియారిటీ క్వశ్చన్ లేదు కదా. ఏ డయాటామిక్ మాలిక్యూల్ ఈజ్ ఆల్వేస్ లీనియర్. ఓకే, అందువల్ల నీకు ఏం చెప్పగలవు? రొటేషన్స్ ఎన్ని? 2 అనే చెప్పగలవు. ఓకేనా. సో ఇప్పుడు మీరు ఇంకో పాయింట్ గమనించాలమ్మా ఇక్కడ. ఒకసారి ప్రీవియస్ స్లైడ్కి వెళ్తాను, ఈ పాయింట్ మర్చిపోయాను నేను. మీకు ఓన్లీ ఒక్కోసారి ఏమడుగుతారంటే మోనోటామిక్ గ్యాస్కి గామా వాల్యూ ఎంత, లేకపోతే సివి ఎంత, సిపి ఎంత, లేకపోతే డయాటామిక్కి గామా ఇవెంత, అవి ఒక్కటే కాదు అడిగేది. ఒక్కోసారి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత అని కూడా అడుగుతారు ఓన్లీ. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎ మోనోటామిక్ గ్యాస్ అంటారు. జనరల్గా మోనోటామిక్ అడగరు, ఎందుకంటే అది 3 అని అందరికీ తెలుసు. డయాటామిక్, ట్రయాటామిక్ అడుగుతారు. అడిగినప్పుడు ఇప్పుడు మీరు గమనించండి అక్కడ, ఒక డయాటామిక్ మాలిక్యూల్ తీసుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ మొత్తం ఎన్నంటే మీరు ఏం చెప్తారు? డయాటామిక్ మాలిక్యూల్కి 6 సార్. 6 అని చెప్తారు. కానీ అది కాంట్రవర్షియల్. అది ఎందుకంటే మీకు నార్మల్ టెంపరేచర్స్ దగ్గర వెన్ ద టెంపరేచర్ ఆఫ్ ద గ్యాస్ ఈస్ లో, ఓకేనా. నార్మల్ అంటే నా ఉద్దేశం ఇప్పుడు మన ఎగ్జాంపుల్ రూమ్ టెంపరేచర్ తీసుకోండి, ఓకేనా. ఎక్స్ట్రీమ్ హై టెంపరేచర్కి వెళ్తే తప్ప దేర్ విల్ బి నో వైబ్రేషన్. అది నోట్ చేసుకోండి. టెంపరేచర్ తక్కువ ఉన్నప్పుడు యూ షుడ్ నాట్ కన్సిడర్ ది వైబ్రేషనల్ ట్రాన్సిషన్స్ ఉండవు. ఓకేనా. ఎందుకంటే వైబ్రేషనల్ ట్రాన్సిషన్స్ జరగాలంటే కొంత ఎనర్జీ ఎక్కువ ఉండాలి. ఓకేనా. అందుకని వైబ్రేషనల్ మోడ్స్ ఆబ్సెంట్, అవి ఉండవు. సో అట్ నార్మల్ టెంపరేచర్ ది నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎన్ని అంటే మీరు వైబ్రేషన్ తీసేసి కౌంట్ చెప్పాలి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ అందుకే ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఫర్ డయాటామిక్ మాలిక్యూల్ ఎఫ్ ఎంత అంటే జనరల్గా మనం 6 అని చెప్తాం. 3 × 2 6 కదా. కానీ అందులో ఉన్న ఒక వైబ్రేషన్ని మనం తీసేయాలి. సో నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎ డయాటామిక్ మాలిక్యూల్ అట్ నార్మల్ టెంపరేచర్ ఈస్ 5, నాట్ 6. ఓకే, యూ హ్యావ్ టు ఎలిమినేట్ ది వైబ్రేషన్. ఓకే, సో అందుకే ఇక్కడ నేను చూడండి ఏం రాస్తానంటే, ఫార్ములా ప్రకారం టోటల్ నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎన్ని? 6 కదా. ఇక్కడ n = 6 కాదు, నేను పర్వాలేదు n రాశాను. ఏమని రాయాలి ఇక్కడ? ఎఫ్ అని రాయాలి. ఎఫ్ ఇక్కడ ఏంటిది? F6. ఇప్పుడు మనం టోటల్ లెక్కేస్తే F6 వచ్చింది. కానీ మనం ఏం చేయాలి ఇప్పుడు? ఈ V = 1 వైబ్రేషన్ ని మనం ఇగ్నోర్ చేసి టోటల్ నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎన్ని అని చెప్పాలి? 5 అని చెప్పాలమ్మా, 6 అని చెప్పకూడదు. అప్పుడు గామా ఎంత అవుతుంది? 1 + 2/f కదా. 2/5 అంటే ఎంత? 7/5 అంటే ఎంత? 1.4. సో ఫర్ ఎ డయాటామిక్ మాలిక్యూల్ ఆర్ డయాటామిక్ గ్యాస్, the ratio of specific heats Cp to Cv is 1.4. ఓకే, తర్వాత Cv వాల్యూ క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. Cv ఎంతో చెప్పండి? Cv = f/2r కదా. f అంటే ఎంత? 5/2 కదా. 5/2r. అప్పుడు Cp ఎంత అవుతుంది? 7/2r అవుతుంది. సో Cv వాల్యూ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రయాటామిక్ వచ్చేటప్పటికి, ట్రయాటామిక్ గ్యాస్ కి టోటల్ ఎఫ్ ఎంత? 9 సార్. 9 కదా. ఓకే, అందులో T = 3, ట్రాన్స్లేషన్ 3, రొటేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది లీనియర్ అనుకోండి. ఓకేనా. రొటేషన్ ఎన్ని? 2 సార్. రొటేషన్ 2. వైబ్రేషన్ ఆఫ్ కోర్స్ మిగిలినవి ఎన్ని ఉంటాయి? వైబ్రేషన్ 4. ఓకేనా. అదే మనం ఇది లీనియర్కి, ఓకేనా. నాన్ లీనియర్ తీసుకుంటే T = 3, R = 3 అండ్ వైబ్రేషనల్ మోడ్స్ ఎన్ని? 3. ఓకేనా. నాన్ లీనియర్. మనం నాన్ లీనియర్ మాలిక్యూల్కి క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకేనా. క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు వైబ్రేషన్ 3 తీసేస్తాం కాబట్టి ఎఫ్ని ఎంతగా పరిగణించాలి? 6 కింద పరిగణించాలి. ఓకేనా. అప్పుడు గామా = ఎంత అవుతుంది? 1 + 2/6 అవుతుంది. అంటే 1 + 1/3. సో 1.33 అవుతుంది గామా వాల్యూ ఫర్ ఎ ట్రయాటామిక్ గ్యాస్.
సివి ఎంత క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు? సివి ఈజ్ ఈక్వల్ టు 1 మినిట్ అమ్మా. ఓకే, సో సివి ఈజ్ ఈక్వల్ ఎంత చెప్పండి? f/2 కదా, అంటే 3r. సిపి ఈజ్ ఈక్వల్ ఎంత? 4r. ఓకే, సో అంటే నాన్ లీనియర్ ఎందుకు కన్సిడర్ చేసామంటే జనరల్గా మోస్ట్ ఆఫ్ ద మాలిక్యూల్స్ ఆర్ నాన్ లీనియర్. ఓకేనా, అందుకని మనం నాన్ లీనియారిటీని బేసిస్గా తీసుకొని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే, అర్థమైందా చెప్పింది? ఇది చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ అమ్మా. మీకు ఇప్పుడే కాదు, ఇంకా హయ్యర్ లెవెల్కి వెళ్ళినప్పుడు కూడా నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎ మాలిక్యూల్ క్లియర్ కట్గా తెలియాలి. ఓకేనా, కాకపోతే ఇంకొక ముఖ్యమైన పాయింట్ నేను చెప్పింది అదే కదా, అట్ నార్మల్ టెంపరేచర్ యూ షుడ్ నాట్ కన్సిడర్ ది వైబ్రేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. యూ హ్యావ్ టు కన్సిడర్ ఓన్లీ ది ట్రాన్స్లేషన్ అండ్ రొటేషన్. ఓకేనా, సో అదొక ఇంపార్టెంట్ పాయింట్. సో మీరు గామా వాల్యూస్ ఏమి బైహార్ట్ చేసుకోకర్లా. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎన్నో మనకు తెలిస్తే కనుక ఆటోమేటిక్గా గామా వాల్యూ కట్టేయచ్చు. ఓకేనా, అలాగే గామా వాల్యూనే కాదు, సిపి వాల్యూస్ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకేనా, చెప్పండి ట్రై అటామిక్ కి గామా ఎంత చెప్పండి? ఇప్పుడు ట్రై అటామిక్ కి గామా ఎంత? కొన్ని గామా వాల్యూ వద్దు, నేను అడిగేది ట్రై అటామిక్ కి నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎన్ని? ఎఫ్ ఎంత? 6 సార్ నార్మల్ టెంపరేచర్. అదే డయాటామిక్ అయితే 5 సార్. 5. అలాగే మోనోఅటామిక్ అయితే ఇంకా ఆలోచించక్కర్లా 3. ఓకేనా, సో ఇది ఇంపార్టెంట్ అమ్మా, చూసుకోండి. దీని తర్వాత మీకు క్వాంటమ్ థియరీ ఆఫ్ రేడియేషన్ ముందు కొన్ని పాయింట్స్ ఉంటాయి. 1 మినిట్. సిపి/సివి మనం క్యాలిక్యులేట్ చేసాం, అయిపోయింది అక్కడతో. నెక్స్ట్ కాన్సెప్ట్ సిపి మైనస్ సివి, డిఫరెన్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్స్ ఎంత ఉంటుంది అనేది. ఇది ఫర్ అన్ ఐడియల్ గ్యాస్ సిపి మైనస్ సివి ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ఆర్. ఓకేనా, వెరాస్ ఫర్ ఎ రియల్ గ్యాస్, దాన్ని వాండర్వాల్ గ్యాస్ అంటాం కదా, వాండర్వాల్ గ్యాస్కి వచ్చేటప్పటికి సిపి మైనస్ సివి ఫార్ములా వచ్చి ఆర్ ఇంటూ 1+2a/VRT. సిపి మైనస్ సివికి ఎక్స్ప్రెషన్ అది. ఓకేనా, అలాగే సిపి మైనస్ సివికి ఇంకో ఎక్స్ప్రెషన్ ఉంది, టిఈ ఆల్ఫా స్క్వేర్ వి. తర్వాత జౌల్ కెల్విన్ ఎఫెక్ట్. జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అంటే ఏం లేదమ్మా, మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఇది హై ప్రెషర్లో ఉన్న ఒక గ్యాస్ని లో ప్రెషర్ ఏరియాలోకి ఒక పోరస్ ప్లగ్ ద్వారా పంపిస్తే ఆ గ్యాస్ ఏమవుతుంది? కూల్ అవుతుంది. అలా కూల్ అవ్వడాన్ని జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ ఆర్ జౌల్ థామ్సన్ కూలింగ్ అని కూడా అంటారు. ఓకేనా, వెన్ అ గ్యాస్ ఇన్ హై ప్రెషర్ ఈజ్ పాస్డ్ త్రూ ఎ పోరస్ ప్లగ్ టు ఎ రీజియన్ ఆఫ్ లో ప్రెషర్, దేర్ విల్ బి ఎ చేంజ్ ఇన్ టెంపరేచర్. చాలా సందర్భాల్లో టెంపరేచర్ తగ్గుతుంది, అంటే గ్యాస్ ఏమవుతుంది? కూల్ అవుతుంది. మనకి లిక్విఫాక్షన్ ఆఫ్ గ్యాసెస్లో అడియాబాటిక్ డిమాగ్నటైజేషన్తో పాటు ఈ టెక్నిక్ కూడా వాడడం వల్లే మనం గ్యాసెస్ని లిక్విఫై చేయగలుగుతాం. ఓకేనా, సో జౌల్ కెల్విన్ ఎఫెక్ట్లో ఎంథాల్పీ కాన్స్టెంట్గా ఉంటుంది. హెచ్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ పివి ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. ఓకే, తర్వాత కూలింగ్కి ఎక్స్ప్రెషన్ ∂T/∂P అట్ హెచ్ అంటే అట్ కాన్స్టెంట్ ఎంథాల్పీ అని అర్థం. 1/Cp T ఇంటూ ∂V/∂T అట్ P మైనస్ V. ఓకే, ఇది ఒక ఎక్స్ప్రెషన్. ఒక అప్రోచ్లో చేస్తే ఇలా వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఎక్స్ప్రెషన్ చెప్తాను. ఇందులో ఇన్వర్షన్ టెంపరేచర్ అని ఒకటి ఉంటుంది, 2A/RP.
ఇన్వర్షన్ టెంపరేచర్ అంటే ఏంటి సార్ అంటే, మీకు గ్యాస్‌ని హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్‌కి పోరస్ ప్లగ్ ద్వారా పంపిస్తే టెంపరేచర్ తగ్గుతుందని చెప్తున్నాను. అసలా పోరస్ ప్లగ్ ద్వారా పంపక ముందు అంటే హై ప్రెషర్‌లో ఉంటుంది చూసారా గ్యాస్, దానికంటూ ఒక టెంపరేచర్ ఉంటుంది కదా! దాన్ని ఇనీషియల్ టెంపరేచర్ అంటారు. ఆ ఇనీషియల్ టెంపరేచరు ఒక స్టిప్యులేటెడ్ టెంపరేచర్ కంటే ఎక్కువ ఉంటే మీకేమవుతుందంటే, విచిత్రంగా పోరస్ ప్లగ్ ద్వారా పంపిన తర్వాత కూలింగ్ రాకుండా హీటింగ్ వస్తుంది. ఓకేనా? సో, ఆ టెంపరేచర్ ఆ గ్యాస్ యొక్క ఇనీషియల్ టెంపరేచర్ ఎంత దాటితే కూలింగ్ బదులు హీటింగ్ ఎఫెక్ట్ వస్తుందో, ఆ టెంపరేచర్‌ని ఏమంటారంటే ఇన్వర్షన్ టెంపరేచర్ అంటారు. ఎందుకని? ఎఫెక్ట్ మొత్తం తారుమారవుతుంది. కూలింగ్ రావడానికి బదులుగా హీటింగ్ వస్తుంది. అందుకే ఆ టెంపరేచర్‌ని ఇన్వర్షన్ టెంపరేచర్ అంటారు. ఇన్వర్షన్ టెంపరేచర్‌కి ఫార్ములా 2A/RB. ఏబీని తెలుసుగా, వాన్ డెర్ వాల్ కాన్స్టెంట్ అంటారు. ఆర్ అంటే ఐడియల్ గ్యాస్ కాన్స్టెంట్. మీకు ఏబీ వాల్యూస్ కనుక ఇస్తే మీరు ఇన్వర్షన్ టెంపరేచర్ ఫర్ ఎ గివెన్ గ్యాస్ ఎంతో కట్టొచ్చు. ఓకే. సో, ఇన్వర్షన్ టెంపరేచర్ అదొకటి. అలాగే క్రిటికల్ టెంపరేచర్ అని ఒకటి ఉంటుంది. క్రిటికల్ టెంపరేచర్ 8A/27 RB. ఓకేనా? ఆఫ్ కోర్స్ ఇన్వర్షన్ టెంపరేచర్ అంటే ఇప్పుడే రాశాను కదా, 2A/RB. మీకు ఈ రెండిటికి మధ్య రిలేషను TI ఈజ్ ఈక్వల్ టు 27/4 TC. దాన్ని ఇంకోలా రాస్తే TI ఈజ్ ఈక్వల్ టు 6.75 TC. ఓకే. సో, ఈ కాన్సెప్ట్ ఎక్కడ వస్తుందంటే లిక్విఫాక్షన్ ఆఫ్ గ్యాసెస్‌లో వస్తుంది. మనకి హైడ్రోజన్, హీలియం లాంటి గ్యాసెస్ రూమ్ టెంపరేచర్ దగ్గర గ్యాసియస్ స్టేట్‌లో ఉంటాయి. వాటిని లిక్విఫై చేయాలంటే యూ హావ్ టు కూల్ దెమ్. చాలా తక్కువ టెంపరేచర్‌కి కూల్ చేస్తే తప్ప అవి లిక్విఫై అవ్వవు. మీకు ఒకసారి చెప్పినట్టున్నా. సూపర్ కండక్టివిటీ డిస్కవరీకి దారి తీసిన ఒక అంశం ఏంటంటే హీలియంని లిక్విఫై చేయడం. ఓకేనా? హీలియంని ఎప్పుడైతే లిక్విఫై చేయగలిగారో ఆటోమేటిక్‌గా అంత లో టెంపరేచర్‌కి మనం తీసుకెళ్ళగలిగామో, ఆ లిక్విడ్ హీలియమో లేకపోతే లిక్విడ్ హైడ్రోజన్ ఉపయోగించి మనం మెటీరియల్స్‌ని కూల్ చేసి సూపర్ కండక్టివిటీని డిస్కవర్ చేశారు. ఓకేనా? కామెలిన్ ఓనస్. సో, క్రిటికల్ టెంపరేచర్ అంటే ఏ టెంపరేచరు? ఒక గ్యాస్‌ని లిక్విడ్‌గా మార్చాలంటే నువ్వు దాన్ని మినిమమ్ ఎంత టెంపరేచర్‌కి కూల్ చేయాలో ఆ టెంపరేచర్‌ని క్రిటికల్ టెంపరేచర్ అంటారు. అట్‌లీస్ట్ అంతకి కూల్ చేసి తీరాలి నువ్వు. ఓకేనా? మినిమమ్ అనమాట. సార్ మినిమమ్ అంటున్నారేంటి? అంత టెంపరేచర్ కంటే ఎక్కువ టెంపరేచర్ దగ్గర కూడా కూల్ అవుద్దా అంటే అవుతుంది. మనం ప్రెషర్ కనుక పెంచామనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు? కొంచెం హైయర్ టెంపరేచర్ దగ్గర కూడా గ్యాస్‌ని మనం కూల్ చేయగలం. ఓకేనా? అదే కూల్ చేసి ఏం చేయగలం? లిక్విఫై చేయగలం. సో, కానీ క్రిటికల్ టెంపరేచర్ అంటే ఏంటి? ఎంత ప్రెషర్ అప్లై చేసినా సరే, నువ్వు కనీసం ఒక స్టిప్యులేటెడ్ టెంపరేచర్ ఉంటది కదా! ఆ టెంపరేచర్‌కి నువ్వు దాన్ని కూల్ చేసి తీరాలి లిక్విడ్‌గా మారాలంటే. దాన్ని మనం క్రిటికల్ టెంపరేచర్ అంటాం. ఓకేనా? ఆ క్రిటికల్ టెంపరేచర్‌కి ఎక్స్‌ప్రెషన్ ఏంటి? 8A/27 RB. మామూలు ఇన్వర్షన్ టెంపరేచర్ అంటే ఆఫ్‌కోర్స్ అది జౌల్ థామ్సన్ ఎఫెక్ట్‌కి అప్లై అవుతుంది. అది 2A/RB. ఈ రెండిటి మధ్య రిలేషన్ వచ్చి 6.75 TC అన్నమాట. ఓకే. మీకు హీలియం గ్యాస్ తీసుకున్నప్పుడు హీలియం గ్యాస్‌కి క్రిటికల్ టెంపరేచరు -268 ఉంటుందన్నమాట. సో, హీలియంని గనక నువ్వు లిక్విఫై చేయాలని అనుకుంటే, నువ్వు మస్ట్‌గా దాన్ని -268 కూల్ చేసి తీరాలి. ఓకేనా? కెల్విన్‌లో చెప్పండి ఆ వాల్యూ ఎంతో? -268ని కెల్విన్‌లోకి మార్చండమ్మా. 5 సార్. 273 అనుకుంటే 5 కెల్విన్ అవుతుంది కదా! ఓకే.
తర్వాత 3 మొన్న చెప్పాను, వాటి గురించి ఒక్కసారి క్లారిటీ ఇచ్చి ఓకే. మనకి ఈ 3 ప్రాసెస్‌లు చూడటానికి చాలా సిమిలర్‌గా ఉంటాయి గానీ చాలా తేడా ఉంది. జౌల్స్ ఎక్స్‌పాన్షను, దాన్ని ఫ్రీ ఎక్స్‌పాన్షన్ అని కూడా అంటారు. అడియాబాటిక్ ఎక్స్‌పాన్షను, అలాగే జౌల్ కెల్విన్ ఎక్స్‌పాన్షన్. జౌల్స్ ఎక్స్‌పాన్షన్ అంటే 3 ఎక్స్‌పాన్షన్సే. అంటే ఒక గ్యాసు ఒక ఏరియా నుంచి లేదా ఒక ఛాంబర్ నుంచి ఇంకో ఛాంబర్‌కి వెళ్ళే సందర్భం. ఓకేనా? కాకపోతే కండిషన్స్ వేరు. జౌల్స్ ఎక్స్‌పాన్షన్‌లో ద గ్యాస్ ఎక్స్‌పాండ్స్ ఇంటూ వాక్యూమ్. వాక్యూమ్‌లోకి ఎక్స్‌పాండ్ అవుతుంది. ఓకేనా? వాక్యూమ్‌లోకి ఎక్స్‌పాండ్ అయినప్పుడు మీకేమవుతుంది? చెప్పాను కదా! జౌల్స్ ఎక్స్‌పాన్షన్‌లో వర్క్ డన్ ఉండదు. అడియాబాటిక్ కండిషన్‌లో జరుగుతుంది కాబట్టి డీక్యూ 0. అలాగే డియు కూడా 0. సో జౌల్స్ ఎక్స్‌పాన్షన్‌లో మీకు డీక్యూ 0, డియు 0, టీడబ్ల్యూ 0. ఓకేనా? ఇక్కడ వర్క్ డన్ 0 అని ఎందుకన్నాను? గ్యాస్ అనేది వాక్యూమ్‌లోకి ఎక్స్‌పాండ్ అవుతుంది కాబట్టి అదేం ఎక్స్టర్నల్ వర్క్ చేయదు. ఓకేనా? అలాగే మనం గ్యాస్ మీద వర్క్ చేసామా? చేయలా. గ్యాస్ దానంతట అది వెళ్ళింది. ఓకేనా? సో వర్క్ డన్ ఆన్ ద గ్యాస్ 0, వర్క్ డన్ బై ద గ్యాస్ కూడా 0. వాక్యూమ్‌లోకి ఎక్స్‌పాండ్ అవుతున్నప్పుడు ఆ ఎక్స్‌పాన్షన్ ఎవరు ఆపరు. ఓకేనా? నోబడీ విల్ అపోజ్ ది ఎక్స్‌పాన్షన్ ఆఫ్ ద గ్యాస్ ఇంటూ దట్ సెకండ్ ఛాంబర్ విచ్ ఇస్ వాక్యూమ్. సో వర్క్ డన్ బై ద గ్యాస్ కూడా 0నే. ఓకేనా? అంటే ఇక్కడ ఏముంటుంది నీకు? ఎక్స్టర్నల్ వర్క్ అనేది ఉండదు జౌల్స్ ఎక్స్‌పాన్షన్‌లో. కానీ ఇంటర్నల్ వర్క్ ఉండొచ్చు. ఎందుకు ఇంటర్నల్ వర్క్ ఉండొచ్చు అంటే గ్యాస్ మాలిక్యూల్స్ మధ్య వాన్ డెర్ వాల్ ఫోర్సెస్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఒక ఛాంబర్ నుంచి ఆ వాక్యూమ్‌లోకి ఎక్స్‌పాండ్ అవుతున్నప్పుడు ఆ బాండింగ్‌ని బ్రేక్ చేసుకొని అది వాక్యూమ్‌లోకి ఎక్స్‌పాండ్ అవుతుంది. ఓకేనా? ఆ బాండింగ్‌ని బ్రేక్ చేసుకోవడానికి ఏదో వర్క్ చేయాలి కదా! అది ఇంటర్నల్ వర్క్ అన్నమాట. సో జౌల్స్ ఎక్స్‌పాన్షన్‌లో ఎక్స్టర్నల్ వర్క్ ఉండదు కానీ ఇంటర్నల్ వర్క్ అయితే ఉంటుంది. ఇంటర్నల్ వర్క్. అడియాబాటిక్ ఎక్స్‌పాన్షన్ అంటే ఏం లేదు. సేమ్ జౌల్స్ ఎక్స్‌పాన్షనే. అంటే ఒక గ్యాస్ ఒక ఛాంబర్ నుంచి వేరే ఛాంబర్‌లోకి ఎక్స్‌పాండ్ అవుతుంది. అది కూడా అడియాబాటిక్ కండిషన్‌లో జరుగుతుంది. కాకపోతే ఎక్స్‌పాండ్ అవుతున్న ఛాంబరు ఆ రెండోది అది వాక్యూమ్ కాదు. ఓకేనా? అందులో ఆల్రెడీ కొంత గ్యాస్ ఉండొచ్చు. ఇప్పుడు ఏమవుతుంది? ఒక ఛాంబర్ నుంచి ఇంకో ఛాంబర్‌కి గ్యాస్ వెళ్తున్నప్పుడు ఆ రెండో ఛాంబర్‌లో ఆల్రెడీ గ్యాస్ ఉంది కాబట్టి నీకేమవుతుంది? గ్యాస్ కొంచెం వర్క్ చేయాలి ఇప్పుడు. దేర్ విల్ బి సమ్ అపోజిషన్ కదా! కొంత వ్యతిరేకత ఉంటుంది. సో ఇందులో ఎక్స్టర్నల్ వర్క్ ఉంటుంది. ఇంటర్నల్ వర్క్ ఎలాగో ఉంటుంది. ఎక్స్టర్నల్ వర్క్ కూడా ఉంటుందన్నమాట. సో ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? ఎక్స్టర్నల్ వర్క్. మీకు జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ వచ్చేటప్పటికి ఇందులో ఇంటర్నల్ వర్క్ ఉంటుంది. జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అంటే తెలుసు కదా! హై ప్రెషర్ నుంచి గ్యాస్‌ని లో ప్రెషర్‌కి పంపిస్తే గ్యాస్ కూల్ అవ్వడాన్ని జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అంటారు. ఇక్కడ ఏమవుతుందంటే వర్క్ డన్ ఆన్ ద గ్యాస్ కూడా 0 కాదు. We are doing work on the gas to push it from a region of high pressure to low pressure. Okay? So అంటే వర్క్ డన్ ఆన్ ది గ్యాస్ ఉంటుంది, వర్క్ డన్ బై ద గ్యాస్ ఉంటుంది, అలాగే ఇంటర్నల్ వర్క్ కూడా ఉంటుంది. 3 ఉంటాయి ఇందులో. అంటే బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ వర్క్ 2 ఉంటాయి అన్నమాట. ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ వర్క్. ఓకే. సో ఆ ప్రాసెస్ మీద కొంచెం క్లారిటీ ఉండాలమ్మా. ఏది ఏంటనేది తెలియాలి. జౌల్స్ ఎక్స్‌పాన్షన్ అంటే వాక్యూమ్‌లోకి ఎక్స్‌పాండ్ అవుతుందని, అడియాబాటిక్ అంటే వాక్యూమ్‌లోకి కాదు, కానీ ఎక్స్టర్నల్ వర్కే ఎక్కువ ఇంపార్టెంట్. జౌల్ కెల్విన్ ఎక్స్‌పాన్షన్‌లో అన్ని రకాల వర్క్స్ ఉంటాయి. ఇంటర్నల్ వర్క్ ఉంటుంది, వర్క్ డన్ బై ద గ్యాస్, వర్క్ డన్ ఆన్ ది గ్యాస్ అన్నీ ఉంటాయి. ఓకే. లిక్విఫాక్షన్ ఆఫ్ హీలియంలో మనకి అడియాబాటిక్ డీమాగ్నటైజేషన్ అని ఒక టెక్నిక్ ఉంటుంది. అడియాబాటిక్ డీమాగ్నటైజేషన్. ఓకే. అడియాబాటిక్ డీమాగ్నటైజేషన్‌లో ఒక పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ తీసుకుంటారమ్మా. పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్. ప్రిఫరబుల్లీ గెడోలినం సల్ఫేట్. పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ అంటే మీకు ఆల్రెడీ మాగ్నెటిజం డిస్కస్ చేసినప్పుడు చెప్పాను. పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ ఎలాంటిదంటే లెక్చరర్ లేని క్లాస్ లాంటిది. స్టూడెంట్స్ అనేవాళ్ళు డిఫరెంట్‌గా ఓరియంట్ అయిపోతారు. సో నెట్ మ్యాగ్నెటిక్ మూవ్‌మెంట్ ఎంత? 0. కానీ ఎప్పుడైతే లెక్చరర్ వచ్చాడో అప్పుడు అందరూ వాళ్ళ సీట్స్‌లో ఒక పర్టిక్యులర్ ఆర్డర్‌లో కూర్చుంటారు. ఓకేనా? అంటే ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు
ర్యాండమ్ గా ఉన్న మ్యాగ్నెటిక్ మూమెంట్స్ అన్ని కూడా ఫీల్డ్ డైరెక్షన్ లో అలైన్ అయ్యి పదార్థానికి మ్యాగ్నెటిక్ మూమెంట్ కొద్ది గొప్ప వస్తుంది. సాచురేషన్కి వెళ్ళిపోదు, కొద్ది గొప్ప వస్తుంది. ఓకేనా, అది పారామాగ్నెటిక్. అడియాబాటిక్ డిమాగ్నెటైజేషన్ అంటే ఏం చేస్తారు, ఇక్కడ ఒక విధంగా మనం పదార్థాన్ని చీట్ చేస్తున్నట్టు అనమాట. పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ తీసుకుని దాన్ని ఏం చేస్తారు, ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసి మ్యాగ్నెటైజ్ చేస్తారు. అక్కడ దాకా బాగానే ఉంది. తర్వాత మ్యాగ్నెట్ని తీసేస్తారు. మ్యాగ్నెట్ తీసేసినప్పుడు అది డిమాగ్నెటైజ్ అవుతుంది కదా. కాకపోతే ఆ డిమాగ్నెటైజ్ అవ్వడానికి కూడా కొంత ఎనర్జీ కావాలి. కానీ ఈ ప్రాసెస్ని ఏ కండిషన్లో చేస్తారు వాళ్ళు, అడియాబాటిక్ డిమాగ్నెటైజేషన్ కదా. అడియాబాటిక్ కండిషన్లో డిమాగ్నెటైజ్ చేస్తారు. సో డిమాగ్నెటైజ్ అవ్వడానికి దానికి కావాల్సిన ఎనర్జీ బయట నుంచి రాదు. సో అప్పుడు అది ఏం చేస్తుంది, తన పాకెట్లో డబ్బులు ఖర్చు పెట్టుకుంటుంది. అంటే తన యొక్క ఎనర్జీనే ఖర్చు పెట్టుకుంటుంది, ఆటోమేటిక్గా కూల్ అవుతుంది. సో గ్యాస్ని కూల్ చేయడానికి ఇది ఒక ఎక్సలెంట్ టెక్నిక్ అనమాట. ఇదివరకు అడియాబాటిక్ డిమాగ్నెటైజేషన్ వాళ్ళకి పూర్వం ఆ టెక్నిక్ లేనప్పుడు గ్యాసెస్ని కూల్ చేయడం చాలా కష్టం అయ్యేది. కానీ ఎప్పుడైతే ఈ టెక్నిక్ ఉపయోగించారో చాలా 0 కెల్విన్కి దగ్గరగా ఉన్న టెంపరేచర్స్ కూడా సైంటిస్టులు అచీవ్ చేయగలిగారమ్మా. ఇది ఒక రెవల్యూషన్, ఇది అడియాబాటిక్ డిమాగ్నెటైజేషన్. ఓకేనా. సో ఇందులో సైంటిస్టులు ఈవెన్ 0.0014 కెల్విన్ కూడా అచీవ్ చేశారు. అంటే ఆల్మోస్ట్ 0, లోయెస్ట్ టెంపరేచర్ని రీచ్ అయిపోయారు. ఓకేనా. సో అడియాబాటిక్ డిమాగ్నెటైజేషన్లో టెంపరేచర్ డ్రాప్, టెంపరేచర్ డిఫరెన్స్కి ఒక ఎక్స్ప్రెషన్ ఉంది. TF - TI ఈజ్ ఈక్వల్ టు -K × BI² / 2CBT. ఓకేనా. చాలా మంచి టెక్నిక్ యాక్చువల్గా. ఓకేనా. అంటే మ్యాగ్నటైజ్ చేసి దాన్ని మంచి హై లెవెల్లో పెట్టి సడన్గా మనం అందరం మాయమైపోతాం. ఓకేనా. అంటే డిమాగ్నటైజ్ చేసేటప్పుడు మాత్రం దానికి ఎవరి హెల్ప్ ఉండదు. సో డిమాగ్నటైజ్ అవ్వడానికి అది సమకూర్చుకోవాల్సిన ఎనర్జీని ఎలా సమకూర్చుకుంటుంది, దాని ఇంటర్నల్ ఎనర్జీ నుంచి తీసుకుంటుంది. ఇంటర్నల్ ఎనర్జీ నుంచి తీసుకున్నప్పుడు ఇంటర్నల్ ఎనర్జీ తగ్గితే ఆటోమేటిక్ ఏం తగ్గుతుంది, టెంపరేచర్ తగ్గుతుంది. ఓకేనా. ఆ విధంగా గ్యాస్ ఏమవుతుంది, కూల్ అవుతుంది అన్నమాట. ఓకే. సో ఇదొకటి. తర్వాత రిఫ్రిజరెంట్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి. రిఫ్రిజరెంట్ మీకు తెలుసు కదా, ఇప్పుడు హీట్ ఇంజిన్కి ఆపోజిట్ అని చెప్పాను. ఒక ఎన్క్లోజర్ని ఒక లో టెంపరేచర్లో మెయింటైన్ చేసే ఒక మిషన్ ఏమంటారు, రిఫ్రిజిరేటర్ అంటారు. అందులో రిఫ్రిజరెంట్ ఏం వాడతారు అనేది కదా కూలింగ్ డిపెండ్ అయ్యేది. సో ఆ రిఫ్రిజరెంట్కి ఉండాల్సిన క్వాలిటీస్ కూడా ఏంటో అడుగుతున్నారు ఒకసారి. రిఫ్రిజరెంట్కి ఉన్న క్వాలిటీస్ ఏంటంటే లో బాయిలింగ్ పాయింట్ ఉండాలి. బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉండకూడదు. ఓకేనా. అలాగే లో ఫ్రీజింగ్ పాయింట్ ఉండాలి దానికి, లో ఫ్రీజింగ్ పాయింట్. అలాగే థర్మల్ కండక్టివిటీ చాలా ఎక్కువ ఉండాలి, హై థర్మల్ కండక్టివిటీ. తర్వాత స్పెసిఫిక్ వాల్యూమ్ ఎలా ఉండాలి, తక్కువ ఉండాలి. ఇవన్నీ నేను ఒకసారి చెప్తాను, మీరు ఏం బైహార్ట్ చేయక్కర్లా. స్పెసిఫిక్ వాల్యూమ్ స్మాల్. తర్వాత లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్, అది ఎలా ఉండాలి, చాలా ఎక్కువ ఉండాలి. లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ షుడ్ బి వెరీ లార్జ్. ఓకే. ఇప్పుడు మీకు రిఫ్రిజరెంట్, మనం వాడే రిఫ్రిజరెంట్ లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. ఓకేనా. లిక్విడ్ ఫామ్లో ఉన్న రిఫ్రిజరెంట్ ఏమవుతుంది చెప్పండి, వేపర్గా మారుద్ది. ఎలా మారుద్ది వేపర్గా, ఒక లిక్విడ్ వేపర్గా మారాలంటే, గ్యాస్గా మారాలంటే ఇట్ హ్యాస్ టు అబ్జార్బ్ హీట్ కదా. ఆ హీట్ని అబ్జార్బ్ చేసుకుని అది గ్యాస్గా మారాలి. ఆ హీట్ ఎక్కడి నుంచి అబ్జార్బ్ చేసుకుంటుంది, రిఫ్రిజరెంట్. హీట్ని ఎక్కడి నుంచి అబ్జార్బ్ చేసుకుంటుంది, ఎలక్ట్రిసిటీ నుంచి. కాదు, మీరు ఏవైతే పాలు పెట్టారో, లేకపోతే యాపిల్స్ పెట్టారో, లేకపోతే కూరగాయలు పెడతారు కదా ఫ్రిడ్జ్లో, వాటి నుంచే హీట్ తీసుకుంటుంది. అది అదవుతుందా. రిఫ్రిజరెంట్ అనేది లిక్విడ్ నుంచి గ్యాస్గా మారేయడానికి అవసరమైన హీట్ని ఇట్ అబ్టైన్స్ ఆర్ ఇట్ ఎక్స్ట్రాక్ట్స్ దట్ హీట్ ఎనర్జీ ఫ్రమ్ ది వాట్ ఎవర్ యూ పుట్ ఇన్ ద రిఫ్రిజిరేటర్. నువ్వు ఏవైతే వస్తువులు పెడతావో, కూల్ చేయాలని పెడతావో, వాటి నుంచే తీసుకుంటుంది హీట్. అది వాటి నుంచి తీసుకోవడం వల్ల అవి ఏమవుతాయి, నువ్వు పెట్టిన మిల్క్ కానీ వెజిటబుల్స్ కానీ ఏమవుతాయి, కూల్ అవుతాయి కదా. సో అక్కడతో రిఫ్రిజిరేటర్ పని అయిపోయినట్టే. కానీ నేనేం చెప్తున్నాను ఇక్కడ, రిఫ్రిజిరెంట్కి ఉండాల్సిన క్వాలిటీ ఏంటి, బాయిలింగ్ పాయింట్ తక్కువ ఉండాలి. ఇప్పుడు బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉందనుకోండి, అసలు అది లిక్విడ్ నుంచి గ్యాస్గా మారడమే కష్టం. ఓకేనా.
అదవుతున్న పాయింట్. సో బాయిలింగ్ పాయింట్ తక్కువ ఉన్నప్పుడే అది రూమ్ టెంపరేచర్ దగ్గరే బాయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? ఎందుకని మనం పెట్టిన పదార్థాల నుంచి అంత ఎక్కువ హీట్ ఏమి రాదు కదా. సో మనకి బాయిలింగ్ పాయింట్ తక్కువ ఉన్న లిక్విడ్ కావాలి ఖచ్చితంగా. బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉన్నప్పుడు ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ద రిఫ్రిజరెంట్ టు బికమ్ గ్యాస్. అది గ్యాస్ కావకపోతే సైకిల్ కంప్లీట్ అవ్వదు. ఓకేనా? రిఫ్రిజరెంట్ అనేది లిక్విడ్ నుంచి వేపర్గా మారడం అనేది కీ స్టెప్ ఇందులో, రిఫ్రిజిరేటర్లో. ఓకేనా? ఎందుకని? అది లిక్విడ్ నుంచి గ్యాస్గా మారడానికి అవసరమైన హీట్ని అది మనం పెట్టిన పదార్థాల్లోంచి తీసుకుంటుంది. అందువల్ల మనం పెట్టిన వస్తువులు కూల్ అవుతాయి. ఓకేనా? తర్వాత థర్మల్ కండక్టివిటీ ఎందుకు ఎక్కువ ఉండాలి? థర్మల్ కండక్టివిటీ ఎక్కువ ఉంటే మీకు ఏమవుతుంది, ఈజీగా అది సో కాల్డ్ ఆ కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది చూసారా, దాన్ని ఈజీగా పాస్ ఆన్ చేయగలుగుతుంది మొత్తం ఛాంబర్ అంతా. ఓకేనా? అలాగే స్పెసిఫిక్ వాల్యూమ్ అంటే అది మనం స్టోర్ చేస్తాం కదా, ఆ రిఫ్రిజిరేటర్ని ఒక చోట స్టోర్ చేస్తాం కదా. స్టోర్ చేసినప్పుడు అది ఎక్కువ వాల్యూమ్ ఆక్యుపై చేసేలా ఉంటే రోబస్ట్గా ఉంటుంది కదా, సైజ్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సో స్పెసిఫిక్ వాల్యూమ్ తక్కువ ఉండాలి. అలాగే లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్. లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటే మీకు చెప్పాను. లేటెంట్ హీట్ అంటే ఏ హీటు? ఒక సబ్స్టెన్స్ ఫేజ్ చేంజ్ జరగడానికి, అంటే సాలిడ్ లిక్విడ్గా మారడానికో లేకపోతే లిక్విడ్ గ్యాస్గా మారడానికి, ఆ ఫేజ్ చేంజ్ జరగడానికి నువ్వు ఎంత హీట్ అయితే సప్లై చేయాలో దాన్ని లేటెంట్ హీట్ అంటారు. ఇప్పుడు లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ తక్కువ ఉందనుకోండి, కొంచెం హీట్ తీసుకున్నా అది వేపర్ అయిపోతుంది. కానీ మనకు కూలింగ్ ఎక్కువ రావాలంటే ఎక్కువ హీట్ తీసుకున్నప్పుడు అది గ్యాస్గా మారుతుంది అనుకోండి. సో మనకు కూలింగ్ ఎఫెక్ట్ ఎక్కువ వస్తుంది కదా. అందుకే బాయిలింగ్ పాయింట్ తక్కువ ఉన్నప్పటికీ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ మాత్రం ఎక్కువ ఉండాలి. ఇట్ ప్రొడ్యూసెస్ మోర్ కూలింగ్. అందుకని రిఫ్రిజరెంట్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఇవి. ఇలాంటి క్వాలిటీస్ ఉన్న సబ్స్టెన్స్ని మనం జనరల్గా రిఫ్రిజరెంట్గా తీసుకుంటారు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతే అవకాశం ఉంది. బాయిలింగ్ పాయింట్ ఏమో తక్కువ ఉన్నాం, లేటెంట్ హీట్ ఏమో ఎక్కువ అంటున్నాం. రెండు కూడా నీడెడే. ఎందుకు ఇది లాజిక్తో గుర్తుపెట్టుకోవాలంటే, మనకి నెంబర్ ఆఫ్ థింగ్స్ చదువుతారు కదా ఈ ప్రిపరేషన్లో. చదివినప్పుడు ఏమవుతుందంటే ఒకసారి కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే లాజిక్తో కనుక గుర్తుపెట్టుకుంటే మీరు పొరపాటున మర్చిపోయినా కూడా దాన్ని మళ్ళీ అమ్మటే రీకలెక్ట్ చేసుకోగలుగుతారు. ఓకేనా? అందుకే ఓకేనమ్మా, నేను ఈ సెషన్ ఇక్కడ స్టాప్ చేస్తున్నాను. జస్ట్ ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes డిస్కషన్ ఉంటుంది అంతే. అంటే క్వాంటమ్ థియరీ ఆఫ్ రేడియేషన్ ఒకటిను, స్టాటిస్టికల్ మెకానిక్స్ ఉంది. ఆ రెండు డీల్ చేస్తే మనకి థెర్మోడైనమిక్స్ అయిపోయినట్టే. ఇవాళ ఇంకో సెషన్ కూర్చుందాం, దాంతో థెర్మోడైనమిక్స్ కంప్లీట్ అవుతుంది. నేను ఖచ్చితంగా ప్రాబ్లీ 10-11 టైంలోనో లేకపోతే మధ్యాహ్నం ఒక లింక్ పెడతాను. అదొకటి అటెండ్ అయితే మీకు థెర్మోడైనమిక్స్ అయిపోతుంది. అయిపోయిన వెంబటే మనం ఒక 2 సెషన్లు ప్రీవియస్ పేపర్స్ సాల్వ్ చేద్దాం. ఓకే సార్. ఓకే ఓకే సార్.